ట్రైన్లు ఎక్కి బస్సులు ఎక్కి ఆటోలు ఎక్కి ఇంత దూరం వస్తున్నారు. వచ్చినప్పుడు ఇక్కడేమో కొంచెం లేట్ అయింది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా అంతే, డాక్టర్ గారిని కలవడము, టెస్టులు చేయించుకోవడము, మందులు తీసుకోవడము అంతా అయ్యేటప్పటికి సాయంత్రం అయిపోద్ది. మధ్యలో భోజనం టైం అయిద్ది. ఆ భోజనానికి ఊరు కాని ఊరిలో ఎటో గట్టు హోటళ్ళు ఎత్తుక్కుంటా పోవడం, దారి తప్పిపోవడం, అక్కడ దొరికిన హోటల్లో బడ్డీల దగ్గర ఏది పడితే అది తిని చివరికి ఆరోగ్యం చెడగొట్టుకోవడం, ఇలాంటి బోల్డ్ ఇబ్బందులు. ఇవన్నీ లేకోకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధానంలో మన మేడం గారు ఇక్కడ మనమే భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అనే ఒక ఆలోచన చేశారు. ఎవరు ఆలోచిస్తారు అలాగా? డాక్టర్ గారు భారీగా అయితే అలాంటి ఆలోచనలు రావు. ఒక అమ్మ మనసుతో ఆలోచిస్తేనే అలా వస్తాయి. ఒక అమ్మలాగా ఆలోచించింది కాబట్టే ఈరోజు ఆవిడ ఐడియానే ఇది. మామూలుగా మీ అందరూ అట్లా పడే ఇబ్బందులు చూస్తూ తను ఈ ఆలోచన చేసింది. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుద్ది అన్నట్టు, ఇలాగే మనలాగానే మిగతా డాక్టర్లు కూడా ఇంకా ఎంతోమంది మంచి మనసున్న డాక్టర్లు ఉంటారు. వాళ్ళు కూడా చక్కగా ఇలాగే భోజనం పెట్టుకెళ్తే, వాళ్ళకు వచ్చిన పేషెంట్లకు భోజనం పెట్టుకుంటే అందరికీ ఇబ్బంది లేకుండా పోతుంది. అందుకే ఫోటోలు వీడియోలు తీస్తున్నాం. మీకు ఎలాగైతే ఒక వీడియో చూసో లేదంటే స్నేహితుడు చెప్పో మీరు ఇక్కడ వరకు వచ్చారు నా గురించి తెలుసుకుని, అదే ఫోటో వీడియో ద్వారా భగవంతుడు మిమ్మల్ని ఎలా చూపించి ఇక్కడ వరకు తీసుకొచ్చాడో, ఒక ఐవీఎఫ్ లేకుండా, ఒక ఆపరేషన్ లేకోకుండా బిడ్డలు పుట్టేటట్టు ఒక మార్గం చూపించాడు భగవంతుడు. అలాగే కేవలం టెస్టుల ద్వారా, మందుల ద్వారానే 15,800 మందికి ప్రెగ్నెన్సీలు తెప్పించాం మనం. మరి ఇంతమందికి ప్రెగ్నెన్సీ తెప్పించాము అంటే అది ఒక రికార్డ్. అది అంతా జరిపింది ఆ భగవంతుడే. మా చేతికి ఆ సంతానాస్త్రాన్ని మా చేతికి అందించడం వల్లే మేము ఈ చేయగలుగుతున్నాం. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం లయన్స్ క్లబ్ ద్వారా. ఇప్పుడు ప్రస్తుతం ఆ జనవరి 3 నుంచి 13 వరకు లయన్స్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ అని ఒకటి ఇచ్చింది. ఆకలి ఉన్న వారికి ఏదో ఒకటి మనం ఇవ్వాలి ఆహారము అనేది మరొక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు ఇప్పుడు విజయవాడ నగరంలో దాదాపు 5 లక్షల మందికి హంగర్ రిలీఫ్ ప్రోగ్రాం, అంటే అది అరటిపండు ఇవ్వు, లేకపోతే వేరుశనగ ఉండవు, ఏదో ఒకటి, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వు, ఏదో ఒకటి ఇచ్చి ఆకలి తీర్చాలి అనే కార్యక్రమం లయన్స్ క్లబ్ ద్వారా జరుగుతుంది. ఈ లయన్స్ క్లబ్ ద్వారా మరి మేము కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. దాదాపు 110 క్లబ్బులకి నేను రీజనల్ సెక్రటరీగా ఉన్నాను. కృష్ణా, ఎన్టీఆర్ డిస్టిక్లు రెండింటికి. మేడం గారు విజయవాడ జోన్ మొత్తానికి జోన్ చైర్మన్గా ఉన్నారు. అలా మీ ఇద్దరం కూడా ఈ లైనిజంలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎంతోమందికి అన్నదానాలు, ఎంతోమందికి కృత్రిమ కాళ్ళు అందించడం, అంటే కాళ్ళు లేని వాళ్ళు కృత్రిమ కాళ్ళు అందించడం, గృహిణులకి ఇవి కుట్టు మిషన్లు, అలాగే గ్రైండర్లు ఇచ్చి వాళ్ళు జీవనోపాధికి ఉపయోగపడేటట్టు చూడటం, అలాగే చిన్నపిల్లలకు వచ్చేటప్పటికి కళ్ళజోడులు ఇవ్వడం, కంటి పరీక్షలు చేసి కళ్ళజోడులు ఇవ్వడం, లేదంటే ఏమైందంటే వాళ్ళకి బ్లాక్ బోర్డు కనపడక హెడేక్లు వచ్చి స్కూల్ మానేస్తున్నారు. అది చిన్న కంటి చూపు లోపం. ఆ కంటి చూపును మనం చేయించి కంటి డాక్టర్ని తీసుకెళ్ళి చేయించి వాళ్ళ కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇచ్చేటట్టు చేస్తున్నాం. అలాగే చిన్న చిన్న కారణాలకి ఏదో ఎగ్జామ్ తప్పామని సూసైడ్లు చేసుకుంటున్నారు. సైకాలజిస్టులను తీసుకెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు. మహిళలకు వచ్చేటప్పటికి క్యాన్సర్లు వస్తున్నాయి లేడీస్కి. ఇండియాలో 100 మంది లేడీస్ క్యాన్సర్లతో చనిపోతున్నారంటే అందులో 80 మంది కేవలం సర్వికల్ క్యాన్సర్తో చనిపోతున్నారు, గర్భసంచి క్యాన్సర్. అలాంటి క్యాన్సర్లు రాకోకుండా మనం వాళ్ళు స్కూల్ ఏజ్లోనే 9వ సంవత్సరం నుంచి 13వ సంవత్సరం లోపే ఒక టీకా వేయగలిగితే వాళ్ళకి ఆ క్యాన్సర్ రాదు. అంటే ఈ రకంగా ఒక అమ్మని కాపాడుకోవడం ఒక టీకాతో సాధ్యమవుతుంది. అలాంటి టీకాని కొనుక్కోవాలంటే డబ్బులు లేక మళ్ళీ వాళ్ళు కొనుక్కోలేరు, వేయించుకోలేరని అలాంటి టీకాని కూడా మేము ఉచితంగా స్కూళ్ళల్లో అందిస్తున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మేము మా చేతి మీదుగా. అంటే ఇవన్నీ భగవంతుడే చేయిస్తున్నాడని మేము భావిస్తున్నాం. మీరంతా అనుకోవచ్చు ఇవన్నీ పైనుంచి ఏదన్నా ఫండ్స్ వచ్చి డాక్టర్ గారు ఖర్చు పెడుతున్నారు. ఏం కాదు, మా సొంత నిధులతోనే ఇవన్నీ చేస్తున్నాం, మా సొంత డబ్బులతోనే. మరి ఇవన్నీ చేయగలుగుతున్నామంటే భగవంతుడి అనుగ్రహం మా మీద ఉంది కాబట్టి, ఆయన మా మీద ఆశీస్సులు చూపిస్తేనేగా ఇవన్నీ చేయగలుగుతాం. ఆయన చేయాల్సిన పనిని మా ద్వారా ఆయన చేయించుకుంటున్నాడు. అలాగే మా చేతుల ద్వారా ఈ ప్రసాదం కూడా మీకు అందితే మీరు అనుకున్న కోరిక నెరవేరి మీరు అతి తొందరలోనే ఒక బిడ్డని పొందుతారు అనే ఆలోచనతోనే ఈ అన్నప్రసాద వితరణ కూడా చేస్తున్నాం. మీరు ఇంటి దగ్గర పులిహార తింటారు, అదే పులిహార అయింది అంతే. గుళ్ళో తీసుకున్నారు, ఒక పంతులు గారు పూజారి గారు ప్రేయర్ చేసి మంత్రజలం జల్లి నీకు ఇచ్చారనుకో, అది ప్రసాదం అయింది. దేవుని యొక్క శక్తి దాంట్లోకి వెళ్తుంది. అలాగే ఒక యేసు ప్రభు ప్రార్థనలు చేసి
ఒక బ్రెడ్ ద్రాక్షరసం ఇస్తారు పాస్టర్ గారు, అది ప్రసాదం అయింది. అదే మనం రోడ్డు మీద బ్రెడ్ ద్రాక్షరసం తాగలేమా, తినలేమా? కానీ ఇవన్నీ కూడా అలాగే ముస్లిమ్స్ హలాల్ చేస్తారు. ఇవన్నీ దేవుడి యొక్క శక్తిని ఆహారంలోకి పంపించి ద్వారా మీ వీర్యవృద్ధి, అండాల క్వాలిటీ పెంచి మీరు అనుకున్న కోరిక నెరవేరే ఆ బిడ్డని అందించాలి అనే ఉద్దేశంతో మా చేతుల మీదుగా మీకు ఆహారం అందితే మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి అనే ఉద్దేశంతోనే ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం. మీరు కూడా ఇంటి దగ్గర ఇలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకుంటే మాకు మంచిది అనే డౌట్లు ఉంటాయి కాబట్టి అది కూడా కొంచెం క్లారిఫై అవుద్ది. మీకు బుక్ ఇచ్చాం, మీరు ఏం తినాలి ఏం తినకూడదు, మీరు ఎలా వండుకోవాలి ఏమిటి, ఆ రుచికరంగా ఎలా చేసుకోవాలన్నది ఎక్కటి హబ్ అనే ఛానల్లో మేడం గారు 500 వీడియోలు చేసి పెట్టారు. నేనేమో బుక్ రూపంలో మీకు రాసి పెట్టా. మీరు అమ్మా నాన్న కాగలరు అనే బుక్లో ఏం తినాలి ఏం తినకూడదు అన్నీ రాసి, అలాగే మేడం ఏమో 500 వీడియోలు ఎలా వండుకోవాలని చక్కగా చూపించారు. ఇవన్నీ మీరు ఫాలో అయితే మీ జీవితంలో కూడా కార్తీక దీపం వెలుగుద్ది. నేనేమో డాక్టర్ బాబులాగా, మేడం వంట లెక్కలాగా మేము మీకు ఈ హెల్ప్ కూడా చేస్తున్నాం. సో మీరు ఇవన్నీ ఉపయోగించుకుని మీరు అనుకున్న కోరిక నెరవేర్చుకుని ఒక బిడ్డని పొందాలని, అతి తొందరలోనే మీరు మాతృదేవతలు పితృదేవతలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ. మరి మేడం గారు కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అందరూ పాజిటివ్గా థింక్ చేయండి. అతి త్వరలో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా ఈ ఆహారాన్ని చక్కగా నెమ్మదిగా జాగ్రత్తగా ఆ భగవంతుడి స్మరణలో తినండి. ఫోన్లు కానీ ఏవి చూడుకోకుండా చక్కగా ప్రతి ముద్ద మీకు వీర్యవృద్ధి, అండాల క్వాలిటీ అవుతాయి, మీ బిడ్డని ప్రసాదించడానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగానే స్వీకరించండి. మీరు యేసుప్రభుని నమ్మితే యేసయ్య ప్రసాదం కింద, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదం కింద, అలాగే వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకన్న ప్రసాదం కింద భావించి స్వీకరించండి. ఓకే, ఎవరూ వేస్ట్ చేయొద్దు. చక్కగా స్లోగా నెమ్మదిగా తిని చక్కగా మీరు అనుకున్న కోరికను నెరవేర్చుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్.